రామాపురం తాండాలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్పీ పాల్గొని మొక్కలను నాటారు. మోతే మండలంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా రామాపురం తండాలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ ఎస్పీ పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మామిళ్లగూడెం హై స్కూల్ ను కలెక్టర్ ఎస్పీ సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల విద్యా అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మనకు మోతే మండల కేంద్రంలో గతంలో ఇద్దరు గిరిజన దంపతులు దారుణ హత్యకు గురి కావడం, దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకొని ఏ ఆధారాలు లేనటువంటి కేసులో 12 గంటల్లోనే మనం ఛేదించి, అందులో మనం ఛేదించిన తర్వాత మన కానిస్టేబుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి విషయం తెలుసుకున్నాయి. సో ఎవరైనా ఎంతటి వారైనా ఎవరు కూడా ఇందులో ఉన్న వాళ్ళు తప్పించుకోలేరు. సామాన్యుడికైనా ఎవరికైనా ఎలాంటి చట్టం ఉంటుందో పోలీస్కి ఇంకా కఠినమైన చట్టం ఉంటుంది, పోలీసులే నేరం చేస్తే అనేటువంటి దాంతో మనం ఒక స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. డిఎస్పీ గారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసు ప్రొవిజన్స్ మనం అట్రాక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పెషల్గా ఇందులో నిష్ణాతులైనటువంటి స్పెషల్ పీపీ సాయం తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా మేజర్ పనిష్మెంట్ వచ్చేటట్టు, కఠినమైనటువంటి శిక్ష వచ్చేటట్టు దర్యాప్తులో ప్రతి అడుగులో వాళ్ళ సహాయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మనము వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. బాధితులకు అమ్మా నాన్నని ఇద్దరిని కోల్పోయినారు, వాళ్ళకి ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఇవ్వాలి అని చెప్తే కలెక్టర్ గారే స్వయంగా ఈరోజు వాళ్ళకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ప్రొవిజన్స్లో ఏదైతే రిలీఫ్ ఉందో శాంక్షన్ చేసి తీసుకొని రావడం జరిగింది. మిగతా వాళ్ళు ఇంకా ఎందుకంటే వాళ్ళకు ఆధారం కోల్పోయినారు కాబట్టి వాళ్ళకు చట్ట ప్రకారం రావాల్సినటువంటి బెనిఫిట్స్, రిలీఫ్ అన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించినారు. మేము ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ నాగులు యొక్క బిడ్డలు ఎవరున్నారో, వాళ్ళ అల్లులు ఎవరున్నారో, వాళ్ళ కుటుంబ సభ్యులు, నాగులు యొక్క తమ్ముడు, వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చినటువంటి గిరిజనులందరికీ కూడా మీరు వ్యవస్థ మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా ఇందులో కఠినమైనటువంటి శిక్ష త్వరితగతిన వచ్చే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు రాస్తాం. ఎందుకంటే మనం ఇప్పుడు నేరస్తులను మళ్ళీ అదుపులోకి తీసుకుంటాం, నేరస్తులను కోర్టు నుంచి అదుపులోకి తీసుకోవాలి. కాబట్టి తీసుకున్న తర్వాత మొత్తం దీనికి పూర్వపరాలు ఏ విధంగా ఉన్నాయో క్షుణ్ణంగా అన్ని ఆధారాలు సేకరించి కోర్టుకు సబ్మిట్ చేసి వేగంగా అతి తక్కువ కాలంలో పనిష్మెంట్ వచ్చేటట్టు మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని నేను టైం టు టైం మానిటర్ చేస్తూ ఉన్నాను. మీకు కూడా ఎప్పుడైనా ఏ చిన్నది వచ్చినా నేను ఆల్వేస్ అవైలబుల్గా ఉంటాను ఎస్పీ ఆఫీస్లో. ఎవరున్నా మీకు బాధితులకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ బిడ్డలున్నా, లేకపోతే ఇంకా ఎవరున్నా మాకు ఏ టైం అయినా ఏ క్షణమైనా అప్రోచ్ కావచ్చని మేము వాళ్ళకు అండగా ఉంటాం, బాధితులకు అండగా ఉంటామని యాజ్ ఎ జిల్లా కలెక్టర్ గారు అండ్ ఎస్పీ గారు ఇక్కడికి వచ్చిరంటేనే జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం మీకు వచ్చి అండగా నిలబడుతుందని తెలియజేస్తున్నాం. హత్యలకు సంబంధించి ఏదైతే ఎఫ్ఐఆర్ కానీ ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తుందో వాటిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద వారికి రిలీఫ్ అమౌంట్ ఇవ్వడానికి, అదేవిధంగా కుటుంబానికి కలవడానికి నేను జిల్లా కలెక్టర్గా, జిల్లా ఎస్పీ గారు వచ్చి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు కలిసి ప్రత్యేకంగా వాళ్ళ సమస్యలు విని, దాంతోపాటు వారికి రిలీఫ్ అమౌంట్ సంబంధించి ఫస్ట్ ఏదైతే ఇన్స్టాల్మెంట్ ఉంటుందో వాటి ప్రొసీడింగ్స్ ఆల్రెడీ జారీ చేసి ఉన్నాయి. డైరెక్ట్ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది. వీటికి సంబంధించి ఎఫ్ఐఆర్ స్టేజ్లో 50% అమౌంట్ ఉంటుంది. అది 2 కేసెస్ కాబట్టి 2 బెనిఫిషరీకి సంబంధించి రిలీఫ్ అమౌంట్ వారి ఖాతాలో జమ చేయడానికి ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నాము అండ్ ఇవాళ డైరెక్ట్గా జమ అవుతుంది. అదేవిధంగా ఈ విషయంలో జిల్లా ఎస్పీ గారు నేను వచ్చి దీంట్లో ఎంక్వైరీ ఆఫీసర్ కావచ్చు, అదేవిధంగా ఎంక్వైరీ సంబంధించిన అంశాల గురించి పూర్తి స్థాయిలో ఎలాంటి దీంట్లో లాక్సిటీ లేకుండా, డీలే లేకుండా చాలా స్ట్రిక్ట్గా ప్రతి అంశాన్ని పరిశీలించి ఎంక్వైరీ చేసి దాంట్లో ఛార్జ్షీట్ విషయంలో ఎస్పీ గారు, కన్సర్న్ ఎంక్వైరీ ఆఫీసర్ డిఎస్పీ సూర్యాపేట గారు చొరవ తీసుకుంటున్నారని, అదేవిధంగా ఈ అంశంలో చాలా సీరియస్గా ప్రాపర్గా పర్సూ చేస్తామని ఈ సందర్భంగా ప్రత్యేకంగా కుటుంబానికి భరోసా కల్పిస్తూ వారికి రిలీఫ్ అంశాలు కూడా ప్రత్యేకంగా ముందు తీసుకోవడానికి వారికి వచ్చి కలవడం జరిగింది. వాళ్ళ సమస్యలు వినడం జరిగింది. ఖచ్చితంగా
జిల్లా యంత్రాంగాన, జిల్లా కలెక్టర్గా, జిల్లా ఎస్పీ గారుగా, మిగతా అడ్మినిస్ట్రేషన్ కూడా ఇట్లాంటి తప్పులు ఎట్టి పరిస్థితుల్లో సహించడం జరగదు. అదేవిధంగా చేస్తే వాటి మీద చట్టంలో ఉన్న ప్రతి అంశం తీసుకొని వాటికి సూక్ష్మంగా పరిశీలించి గట్టిగా అమలు చేసుకోవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బాధితులు తోడుగా ఉండడానికి మేము ఉన్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం.